Good morning, my dear first year students. This is a new video, trigonometry compound angles, exercise 6C, third bit, very important 4 marks questions. Watch this video carefully and complete within 2 days. 2 అంటే 2 days లేదా maximum 4 daysలో కంప్లీట్ చేయండి. అంతకంటే ఎక్కువ అయిందో దానికి గల కారణాలు నాకు చెప్పండి, రీజన్ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్. ఎక్స్ప్లెయినింగ్ ఎక్సర్సైజ్ 6C, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో గవి మాత్రమే నోట్స్ రాయండి, మిగతాయి మీరు చేయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఆల్ దీస్ ఆర్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అంతగానే కావాలనుకుంటే స్కూల్కి వచ్చినాక ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎంతో చూద్దాము. సరే, ఇదేందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్త్ ఇది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అవసరం లేదని. ఇఫ్ tan alpha minus tan beta is equal to m and cot alpha minus cot beta is equal to n, then prove that cot of alpha minus beta is equal to 1 by m minus 1 by n. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సి ఫస్ట్ గివెన్ డాటా రాయండి. tan alpha minus tan beta is equal to m and cot alpha minus cot beta is equal to n. ఇది రెండు రాశాను కదా. మరి మన క్వశ్చన్లో ఏముంది? క్వశ్చన్లో కాట్ ఆల్ఫా మైనస్ బీటా ఉంది, అంటే కాట్ కండిషన్స్ వస్తాయి. మరి ఫస్ట్ ఇచ్చింది ట్యాన్ ఉంది, సెకండ్ ఇచ్చింది కాట్ ఉంది, కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉందా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. ఈ ట్యాన్లను కాట్లోకి మార్చుకుంటా. ఓకే, ట్యాన్ ఆల్ఫా అంటే 1 by cot alpha minus tan beta means 1 by cot beta equal to m. By applying LCM, cot beta minus cot alpha by cot alpha into cot beta ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ LCM కాబట్టి ఈక్వల్ టు m. బట్ ఆల్రెడీ మరి కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా వచ్చింది న్యూమరేటర్లో. మనకి ఏం తెలుసు? కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఈక్వల్ టు n అని తెలుసు. ఒకవేళ దీనిలో మైనస్ను కామన్ రాస్తే ఈ కండిషన్ వస్తుంది, అంటే బీటా ఇటు వస్తుంది, ఆల్ఫా ఇటు వస్తుంది. కాబట్టి అంటే కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా ప్లేస్లో నేను n కాకుండా మైనస్ n అని రాస్తున్నా, ఎందుకంటే మైనస్ కామన్ రాస్తే ఇది రిలేషన్ కాబట్టి. ఓకే, అంటే మైనస్ n బై కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు m. ఎమ్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, కాట్ ఆల్ఫా కాట్ బీటా ఇటు మల్టిప్లై చేస్తున్నా. దేర్ ఫోర్ మైనస్ n బై m ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ ఒక రిలేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ప్రోడక్ట్ రిలేషన్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో రాద్దాం. LHS. వాట్ ఈస్ ద క్వశ్చన్? కాట్ ఆల్ఫా మైనస్ బీటా ఈస్ ద క్వశ్చన్. టేక్ దిస్ ఈజ్ LHS. ఓకే, నా వాట్ ఈస్ కాట్ ఆల్ఫా మైనస్ బీటా? కాట్ ఆల్ఫా కాట్ బీటా ప్లస్ 1 బై కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా. జస్ట్ ఫార్ములా రాశాను, ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తాను నేను, ఫోన్లు చేసి ఫార్ములా చదువుమంటాను, ఫార్ములాస్ కూడా అడుగుతా అవసరమైతే. అంత అలర్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నా వాట్ ఈస్ కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా? ఈ వాల్యూ మైనస్ n బై m. సో దిస్ ఈజ్ మైనస్ n బై m ప్లస్ దిస్ ఈజ్ 1 డివైడెడ్ బై కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా. ఇక్కడ వాల్యూ చూడండి, వాట్ ఈస్ కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా? కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా n కాబట్టి కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా అంటే మైనస్ n అవుతుంది. ఇక్కడ మైనస్ n రాసిన. ఇప్పుడు వేరుగా డివైడ్ చేద్దాం. మైనస్ n బై m బై మైనస్ n ప్లస్ 1 బై మైనస్ n సెకండ్ టర్మ్. దీనిలో మైనస్ n కట్ చేస్తే 1 బై m పాజిటివ్ ఉంటుంది, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 1 బై n. దిస్ ఈజ్ ద RHS. సింపుల్గా LHS తీసుకొని RHS ప్రూవ్ చేసిన. గుర్తుపెట్టుకోవాలి, LHS కాట్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా మొత్తం కాట్లో ఉంటుంది కాబట్టి ఈ రిలేషన్ ఇట్లే ఉంచుకొని ఈ ట్యాన్లో ఇచ్చిందని కాట్లోకి మార్చుకొని ఒక కండిషన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఫార్ములా నుంచి ప్రూవ్ చేసినాం. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. If sin of alpha plus beta by sin of alpha minus beta equal to a plus b by a minus b, then prove that a tan beta is equal to b tan alpha. చాలా ఇంపార్టెంట్. సి ఇట్లా చాలా సింపుల్ కూడా. గివెన్ కండిషన్ రైట్ డౌన్. ఇట్లా a ప్లస్ b బై a మైనస్ b అని, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై ఫామ్లో బోత్ సైడ్స్ ఉన్నప్పుడు మనం కాంపౌండ్ ఎండో డివిడెండో, దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూ ప్రాపర్టీ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్స్ కాల్డ్ అప్లై కాంపౌండ్ ఎండో డివిడెండో బోత్ సైడ్స్. కాంపౌండ్ ఎండో డివిడెండో అంటే ఏంటంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది కూడా న్యూమరేటర్ డినామినేటర్. ఇలా ఉన్నదని ఎట్లా రాయాలంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. అంటే ఈ విధంగా రాయడాన్ని కాంపౌండ్ ఎండో డివిడెండో అంటాము. ఈ విధంగా చేయడం వల్ల ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది, కండిషన్ మాత్రం చేంజ్ కాదు అని మీనింగ్. ఓకేనా? సి అప్లై కాంపౌండ్ ఎండో డివిడెండో. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, సి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ రాశాను, బై numerator minus of denominator. This is the numerator, minus symbol, this is the denominator. Okay, now in the same right side also observe similar way. A plus b plus a minus b, numerator plus denominator, by numerator is a plus b minus of denominator means minus multiply here, అంటే మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b అవుతుంది. ఇక్కడ మైనస్ a ప్లస్ b రాశాను. ఓకేనా? ఇందులో b క్యాన్సిల్, దీనిలో a క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ 2a బై 2b. ఇక్కడ రాసిన 2a బై 2b అనేది.
Now what is sin of alpha plus beta formula? Sin of a plus b formula, sin a cos b plus cos a sin b. Sin of a minus b formula, sin a cos b minus cos a sin b. Now sin of a plus b formula again same, minus symbol, again sin of a minus b formula. ఇక్కడ రాసినాయని ఇక్కడ డినామినేటర్ రాసిన. See here, positive cos alpha sin beta, negative cos alpha sin beta is cancelled. In the denominator sin alpha cos beta positive minus sin alpha cos beta, ఈ మైనస్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేశాను. ఇంకా రిమైనింగ్ అబ్జర్వ్ చేయండి, ఇందులో 2 క్యాన్సిల్ చేశాను అంటే a బై b ఇక్కడ వస్తుంది. ఓకేనా. నౌ sin alpha cos beta ప్లస్ sin alpha cos beta 2 టర్మ్స్, ఇక్కడ cos alpha sin beta ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ cos alpha sin beta రాశాను. ఈ 2 టర్మ్స్ సిమిలర్ కాబట్టి 2 sin alpha cos beta అని రాసుకోవచ్చు. ఇవి కూడా సిమిలర్ కాబట్టి 2 cos alpha sin beta ఈక్వల్ టు a బై b. 2 క్యాన్సిల్ చేసిన sin alpha బై cos alpha ఈజ్ tan alpha, cos beta బై sin beta ఈజ్ cot beta ఈక్వల్ టు a బై b. ఓకే. నౌ tan alpha ఇంటూ ఈ cot బీటాను 1 బై tan beta అని రాసుకోవచ్చు కదా. కాట్కి రెసిప్రోకల్ 1 బై tan కాబట్టి ఈక్వల్ టు a బై b. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే b ఇక్కడికి వస్తుంది, b tan alpha ఈజ్ ఈక్వల్ టు a ఇక్కడికి వస్తుంది అంటే a tan beta. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇగో b tan alpha ఈజ్ ఈక్వల్ టు a tan beta, రైట్ లెఫ్ట్ ఎటు ఉన్నాయేం కాదు, b tan alpha ఈక్వల్ టు a tan beta, హెన్స్ ప్రూవ్ ద కండిషన్. ఓకే. ఈ థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. హింట్ ఏంటంటే 3π/4 ఈక్వల్ టు 135 డిగ్రీస్. 135 దగ్గర 180 మైనస్ 45 తీసుకోండి, tan అప్లై చేయాలి. tan అప్లై చేస్తే tan 180 మైనస్ 45 అంటే సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ tan 45 వస్తుంది అంటే -1 వస్తుంది రైట్ సైడ్లో. ఇది ఎందుకు tan అప్లై చేయాలనేది ఈ క్వశ్చన్ బట్టి మీకు అర్థమవుతుంది. సేమ్ ఈ టైప్ క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఓకేనా. సి ఇఫ్ a ప్లస్ b ఈక్వల్ టు π/4 దెన్ ప్రూవ్ దట్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2, cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈక్వల్ టు 2. డిఫరెంట్ ప్రూఫ్స్ చేయాలి. ఫస్ట్ a ప్లస్ b ఈక్వల్ టు 45 తీసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్లో ట్యాన్లలో ఉంది కాబట్టి అప్లై ట్యాన్ చేయాలి. సెకండ్ కాట్లో ఉంది కాబట్టి అప్లై కాట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సి అప్లై ట్యాన్ బోత్ సైడ్స్, tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan π/4 అంటే tan 45 1 అవుతుంది. సి tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశాను. నౌ tan a ప్లస్ tan b ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ఈజ్ 1 మైనస్ tan a tan b ఇంటూ 1 ఈజ్ tan a tan b. ఓకే. ఈ నెగిటివ్ tan a tan bని లెఫ్ట్ కన్వర్ట్ చేస్తే ఏమైతే ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అని తెలుసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా రాస్తున్నాను. ఇంపార్టెంట్ కూడా ఒక బాక్స్ని తీసుకున్నాను. ఓకే. నా LHS క్వశ్చన్లో LHS తీసుకోండి. 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b, 1 ప్లస్ మల్టిప్లై చేస్తున్నా 1 ఇంటూ 1 ఈజ్ 1, 1 ఇంటూ tan b ఈజ్ tan b, tan a ఇంటూ 1 ఈజ్ tan a, tan a ఇంటూ tan b ఈజ్ tan a tan b. గుర్తుంది కదా. ఫస్ట్ ఏం చేసినాం ఇక్కడ 1 ఇంటూ 1 ఇలా, సరే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి 1 ఇంటూ 1, 1 ఇంటూ tan b, tan a ఇంటూ 1, tan a ఇంటూ tan b ఇక్కడ రాసాం. ఇక్కడ సెకండ్ అబ్జర్వ్ ఏంటి, tan b ప్లస్ tan a ప్లస్ tan a ఇంటూ tan b, ఇది అదే కదా. tan b ప్లస్ tan a ప్లస్ tan a tan b వాల్యూ 1 కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో 1 అని రాసిన బై యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు hence prove the RHS. In the similar way second question observe, a plus b equal to π/4. సెకండ్ క్వశ్చన్ కాట్లో ఉంది కాబట్టి అప్లై కాట్ బోత్ సైడ్స్. cot of a plus b equal to cot π/4. Now cot of a plus b formula cot a cot b minus 1 by cot b plus cot a అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు cot 45 ఈజ్ 1. ఇది ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ. క్రాస్ మల్టిప్లై చేయండిగా. cot a cot b minus 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ cot b ప్లస్ 1 ఇంటూ cot a, క్రాస్ మల్టిప్లై చేస్తే cot b ప్లస్ cot a. ఇక్కడ రిలేషన్ వేరే, ఇక్కడ రిలేషన్ వేరే ఉంది. సరే ఇక్కడ ఏం చేద్దాము, -1 రైట్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నా. cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్ టు cot b ప్లస్ cot a ఆర్ cot a ప్లస్ cot b ప్లస్ 1 అని రాస్తున్నట్టు వస్తాయి. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది. నౌ రైట్ ద LHS cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1. ఈ ప్రోడక్ట్ చేయండి. cot a ఇంటూ cot b, ఫస్ట్ వన్ cot a ఇంటూ -1 ఈజ్ మైనస్ cot a, -1 ఇంటూ cot b ఈజ్ మైనస్ cot b, -1 ఇంటూ -1 ఈజ్ +1. ఓకే. నౌ cot a cot b, వాట్ ఈస్ cot a cot b వాల్యూ, ఈ వాల్యూ ఇక్కడ తీసుకుంటా. cot a ప్లస్ cot b ప్లస్ 1 అనేది ఇక్కడ రాయండి. ఎట్లా రాసిన ఏం కాదు, cot b ప్లస్ cot a ప్లస్ 1 రాశాను. మైనస్ cot a మైనస్ cot b ప్లస్ 1. ఇందులో cot b క్యాన్సిల్, cot a క్యాన్సిల్, 1 ప్లస్ 1 ఈజ్ వాట్ 2. This is the RHS. Very very important simple questions. Okay. Next question observe. See this question is first bit second question. థర్డ్ బిట్లో ఉన్నటువంటి ఫస్ట్లో సెకండ్ క్వశ్చన్. ఇంతకుముందు ఫస్ట్ అయిపోయింది, ఎగ్జాంపుల్ టైప్ అయిపోయింది. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు π/2 దెన్ ప్రూవ్ దట్ cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు cot a cot b cot c అని ప్రూవ్ చేయండి. ఇది హోంవర్క్ మీరే చేయాలి, బట్ హింట్ ఇస్తున్నా చూడండి ఇక్కడ.
ఏ ప్లస్ బి ప్లస్ సి 180 అన్నాడు, ఈ 90 ఇచ్చాడు 5/2 అంటే సిని రైట్ సైడ్ రాయండి. ఏ ప్లస్ బి ఈక్వల్ 90 మైనస్ సి అవుతుంది. క్వశ్చన్ మొత్తం కాట్లో ఉంది కాబట్టి కాట్ అప్లై చేయండి ఇంత ముందులాగా. అప్పుడు కాట్ అప్లై చేస్తే రైట్ సైడ్లో కాట్ ఆఫ్ 90 మైనస్ సి అంటే ట్యాన్ సి వస్తుంది. ట్యాన్ సి దగ్గర 1/cot c తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి మొత్తాన్ని బోత్ సైడ్స్, ఆన్సర్ వస్తుంది. ఇదేమైనా డౌట్ ఉంటే ఇది చూడండి, ఇది ఈజీగా ఉంటుంది. ఇదే టైప్లో ఇది వర్క్ చేయాలని మీనింగ్ ఇక్కడ. సెకండ్ ప్రూఫ్ ఏంటంటే tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని రావాలి. ఇది ప్రూవ్ చేయాలంటే మళ్ళీ ఇదే విధంగా తీసుకోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి 90 అనుకున్నాను, ఏ ప్లస్ బి ఈక్వల్ 90 మైనస్ సి అయింది. క్వశ్చన్ ట్యాన్లో ఉంది కాబట్టి ట్యాన్ అప్లై చేస్తున్నా. ఇక్కడ క్వశ్చన్ కాట్ కాబట్టి కాట్ అప్లై చేయాలి. ఓకే, సి tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ సి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ కాట్ టీటా ఆర్ కాట్ సి. లెఫ్ట్ సైడ్ సేమ్ కాట్ సి ప్లేస్లో ఇది ట్యాన్లో ఉంది, ఇది కాట్లో ఉంది, పాసిబుల్ కాదు కాబట్టి దీన్ని కూడా ట్యాన్లోకి మార్చుకోవాలి. దేర్ ఫోర్ 1/tan c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తారు. tan c ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి అంటే tan a ఇంటూ tan c ప్లస్ tan b ఇంటూ tan c ఇక్కడ రాశాను ఈక్వల్ టు ఈ 1 మైనస్ tan a tan b ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. 1 1 1 మైనస్ tan a tan b ఇక్కడ రాశాను. ఓకే, నెగటివ్ tan a tan b లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది. దేర్ఫోర్ tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a is equal to 1 is the answer. Hence prove the condition. This is equation number 1 అంటున్నా. ఇది ఎందుకంటే ఇది నెక్స్ట్ క్వశ్చన్లో యూజ్ చేస్తే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ LHS ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ కాస్ బి ప్లస్ సి బై కాస్ బి కాస్ సి. ఈ ఆన్సర్ 2 అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రూఫ్లో ఇది యూజ్ అవుతుంది. ఇండివిజువల్ అడిగితే 2 అడుగుతాడు, లేకపోతే 1 ఇస్తాడు. ఓకే, సి కాస్ ఆఫ్ బి ప్లస్ సి బై కాస్ బి కాస్ సి. కాస్ ఆఫ్ బి ప్లస్ సి ఫార్ములా కాస్ బి కాస్ సి మైనస్ సైన్ బి సైన్ సి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి లాగా. ఓకే, బై కాస్ బి కాస్ సి వేరుగా డివైడ్ చేయండి. ఇది డివైడ్ చేయండి, ఇది డివైడ్ చేయండి. డివైడ్ చేశాను. కాస్ బి కాస్ సి క్యాన్సిల్ అవుతుంది. సమ్మేషన్ సిగ్మాలో ఇది 1 అవుతుంది. మైనస్ సైన్ బి బై కాస్ బి ఈజ్ ట్యాన్ బి, సైన్ సి బై కాస్ సి ఈజ్ ట్యాన్ సి. ఓకే, 1 మైనస్ ట్యాన్ బి ట్యాన్ సికి సిగ్మాను అప్లై చేయాలి అంటే 3 టర్మ్స్ కంపల్సరీ రాయాలి. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 మైనస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ద సెకండ్ టర్మ్ ఈజ్ 1 మైనస్ ట్యాన్ సి ట్యాన్ ఏ. ఇక్కడ బీసీ ఉంటే ఇక్కడ సిఏ ఉంటుంది. ప్లస్ 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి, ఏబి బీసీ సిఏ 3 వస్తాయని మీనింగ్ ఇక్కడ. ఓకేనా, 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ 3. ఈ మిగతా 3 మైనస్ టర్మ్స్లోకి వెళ్ళి మైనస్ని కామన్ రాసి ఆర్డర్లో రాస్తే ట్యాన్ ఏ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ట్యాన్ ఏ, ఎందుకంటే మైనస్ కామన్ రాసినాం కాబట్టి. ఇది ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రూవ్ చేసినాం. ఈ వాల్యూ ఎంత 1. ఈక్వేషన్ 1 నుంచి ఇది 1 రాస్తున్నా. 3 మైనస్ 1 ఈజ్ 2. దిస్ ఈజ్ ద ప్రూఫ్, సింపుల్ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ 2 స్టార్ క్వశ్చన్. దిస్ ఇస్ 2 స్టార్ టైప్ 4 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సెకండ్లో ఫస్ట్ ఇదే టైప్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయాలి, అట్లా ఎగ్జాంపుల్ 32 హోంవర్క్ కూడా చేయాలి. ఒకసారి అబ్జర్వ్ అండి క్వశ్చన్ ఏంటిదో. ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 cos of alpha minus beta into cos alpha cos beta is independent of beta. ఇండిపెండెంట్ అంటే ఏంది మీకు తెలుసు. ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం అని, అంటే బీటాకు స్వతంత్రం వచ్చింది అంటే బీటా ఈ ఆన్సర్ బీటా పైన డిపెండ్ కాదు. బీటాకు ఫ్రీడమ్ ఉంది. బీటా హ్యాస్ ఇండిపెండెన్స్ అంటే నాట్ డిపెండ్స్ ఆన్ బీటా. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ బీటా అంటే నాట్ డిపెండ్స్ ఆన్ బీటా అని, అంటే ఆన్సర్ బీటా మీద డిపెండ్ కాదు, ఆన్సర్ ఆల్ఫా పైన డిపెండ్ అవుతుంది అని మీనింగ్. అంటే ఆన్సర్ ఆల్ఫాలో రావాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సి ఫస్ట్ రైట్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏం చేయాలి సింప్లిఫైలో. ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ఉంది, ఇది సపరేట్ కాస్ స్క్వేర్ బీటా ఉంది. ఇక్కడ కాస్ ఆల్ఫా ఇది రెండు అబ్జర్వ్ చేయండి. ఇగో కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా, కాస్ ఆల్ఫా మైనస్ బీటా, ఈ రెండిట్లోకి వెళ్ళి కాస్ ఆల్ఫా మైనస్ బీటాని మనం కామన్ రాసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా యాజ్ కామన్. టేక్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా యాజ్ కామన్. భయ్యా కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ రాశాను. కామన్ రాస్తే స్క్వేర్ ఉంది కదా, ఇంకొక కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. ఇక్కడ రాసే ఇందులో మైనస్ ఇది కామన్ వచ్చింది కాబట్టి 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా వస్తుంది. ఇక్కడ రాశాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ ప్లస్ కాస్ స్క్వేర్ బీటాని లాస్ట్కి రాసిన, ప్లస్ కాస్ స్క్వేర్ బీటాని. ఓకేనా, నా కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్లో ఫార్ములా రాస్తున్నా. కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా. కాస్ ఆల్ఫా ఇక్కడ అవసరం లేదు, ఈ బ్రాకెట్ మనం సింప్లిఫై చేయడం కోసం దీని ఫార్ములా అప్లై చేస్తున్నాం. కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, ఈ ఫార్ములా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఈ కాస్ స్క్వేర్ బీటాని ముందు రాసినండి, ఎక్కడ రాసిన ఏం కాదు, ఫస్టే కాస్ స్క్వేర్ బీటాని ఇక్కడ రాసిన, ప్లస్ ఈ టర్మ్ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ఉంది బ్రాకెట్లో. ఇది +1, ఇది -2, అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే
నెగిటివ్ వస్తుంది, మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అని. ఓకేనా. కాస్ స్క్వేర్ బీటా ఈ నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. మనకు ఫార్ములా ప్రకారం అప్లికేషన్ రాదు కాబట్టి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఉంటే ఫార్ములా వస్తుంది. సో ఐ విల్ టేక్ మైనస్ యాజ్ కామన్ ఇన్ దిస్ బ్రాకెట్. మైనస్ బయటకు తీసుకొని కామన్ రాశాను, ప్లస్ అనేది మైనస్ అయింది. ఇది కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ బ్రాకెట్లో అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్లో నెగిటివ్ అనేది పాజిటివ్ అయింది, పాజిటివ్ అనేది నెగిటివ్ అయింది. ఇప్పుడు ఇది ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. రెండు ఫార్ములాస్ ఉంటాయండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కావచ్చు, ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ కావచ్చు. ఏదైనా యూజ్ చేయండి, ఏది యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. నేను ఇది క్యాన్సిల్ కావడానికి ఇది యూజ్ చేస్తాను. ఓకే, ఈ ఫార్ములా కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. నౌ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ వాట్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వచ్చింది. అంటే మీనింగ్ ఏంది, ఎంటైర్ ఆన్సర్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా, దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆల్ఫా. ఆల్ఫా పైన ఆన్సర్ డిపెండ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, దట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బీటా. బీటాకు ఫ్రీడమ్ ఇచ్చినాం, బీటా పైన డిపెండ్ కాదు అని మీనింగ్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు వినండి యూట్యూబ్ వీడియోస్ సెండ్ చేస్తున్నామంటే మీకోసమే, అర్థం కావాలని చెప్పి మనకున్న తక్కువ టైంలో ఎక్కువ అండర్స్టాండ్ కావడానికి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ తీసుకొని ఒక 2 అవర్స్ నోట్స్ రాసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వీడియో కోసం టైం కేటాయించుకొని దాన్ని మళ్ళీ వీడియోలో ఎడిటింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, మళ్ళీ దాన్ని యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి డేటాని వేస్ట్ చేసుకొని, ఎందుకోసం ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఫర్ యూ ఓన్లీ. అంటే దీని మీనింగ్ ఏంది, ఒక్కసారి యూట్యూబ్ వీడియో మేము సెండ్ చేస్తున్నామంటే బై ఈవినింగా, లేకపోతే టుమారోనా, లేకపోతే 2 డేసా, లేకపోతే 3 డేసా, 3 రోజుల వరకు మ్యాక్సిమం టైం తీసుకొని సెండ్ చేయాలి. లేదు వీలు కావట్లేదు, పెండిలు ఉన్నాయి, పొలాల పనులు ఉన్నాయి, బిజీలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాడు ఫోన్ చేసి సార్ ఈ బిజీ ఉంది, ఒక 3 రోజుల తర్వాత నేను మీకు సెండ్ చేస్తా, లేకపోతే ఒక 4 రోజులు టైం ఇవ్వండి అని అడగడం అనేది స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోవద్దు. అర్థమైందా? మీకు వేరే అడిషనల్ వర్క్ ఏం లేదండి. మీరు మ్యాథ్స్ బి రాస్తలేరు, ఫిజిక్స్ రాస్తలేరు, కెమిస్ట్రీ రాస్తలేరు, నాకు తెలుసు. టీవీలో వచ్చే క్లాస్ కూడా వింటలేరు. బట్ ఉన్న వర్కే తక్కువ. ఈ తక్కువ వర్క్ను నేను ఒక 1 వీక్ టైం ఇస్తున్నా, లేదా ఒక 4 డేస్ టైం ఇస్తున్నా. మీరు ఒక 2 అవర్స్ కేటాయించి సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి వీడియో వినడము, నేను పంపిన నోట్స్ని యాస్టీస్గా రాసుకోవడము, వీడియోలో ఇచ్చిన హోంవర్క్ను కాపీ పేస్ట్ చేసి సెండ్ చేయడము. ఇది చేయడానికి మ్యాక్సిమం 2 అవర్స్ సరిపోతుంది. నేను ఇచ్చే 1 వీక్ టైం లేదా 4 డేస్ టైంలో 2 గంటలు నా కోసం కేటాయించలేని వాళ్ళు నా గ్రూప్లో ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి అటువంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్ ఉన్న, చేయడం ఇష్టం లేని స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఆల్రెడీ ముందే అనాలిసిస్ చేసి చాలామందిని రిమూవ్ చేశాను. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఇది విని నేర్చుకొని నాకు ఇన్ టైంలో సెండ్ చేస్తే చాలా సంతోషం. లేదు అంటే మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఎప్పుడు మిమ్మల్ని కూడా తీసేస్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వితిన్ 2 డేస్ హార్డ్లీ మ్యాక్సిమం, లేదా వితిన్ 4 డేస్ డిలే అయితే నాకు సెండ్ చేయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.